గా ఒక మాట ఎలా ఉంటుంది సార్ 2029లో యంగ్ లీడర్స్ తో పాటు ఎలాగో మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీటిగా ఎవరన్నా ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తారో సీఎం బరిలోకి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసు రీత్యా చూసుకున్న సీనియర్ అవుతున్నారు, రెస్ట్ తీసుకునే వయసు కాబట్టి జగన్ గారికి పోటీ రాగలరు వీళ్ళిద్దరూ. మరి పవన్ కానివ్వండి లోకేష్ గారు ఎవరు? జగన్ గారికి పోటీ రావాలంటే ఇప్పుడు నారా లోకేష్ అంత గొప్పవాడేం కాదు, అంత అవగాహన లేదు. ఇక ఈ పవన్ కళ్యాణ్ అంటావు, ఆయన ఏం చెప్తాడు? ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పడు, రేపు చెప్పిన మాట ఎల్లుండి చెప్పడు. ఆయన ఒకసారి ఇక్కడ అంటాడు, ఒకసారి అక్కడ అంటాడు, అనేక రకాలు చెబుతారు. సరైన ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కొడుకునే ప్రధాని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలనుకుంటాడు. కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్పతేగలేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. పిల్లనిచ్చి గౌరవంగా మర్యాదగా ఆయనకు పదవులు ఇచ్చి పక్కన తిప్పుకున్నందుకు అతనికే ఎన్నుపోటు పొడిచారు ఎన్టీ రామారావు లాంటి వాడికి. మరి వీళ్ళంతా ఈ పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఎలా వాడుకోవాలా ఏం చేయాలని చూసుకుంటాడే కానీ ఆయన వల్ల ఏం కాదు. ఈయనకు ఒకవేళ పదవి వచ్చినా ఆ పదవులు ఎలా నిర్వర్తించాలో తెలియదు. ఇప్పుడు ఎక్కడ తగ్గేందుకు డిప్యూటీ సీఎం అంటే ఏంటి? ముఖ్యమంత్రి తర్వాత నువ్వే ముఖ్యమంత్రివి. అలాంటి వాడే నువ్వు ఏం చేయాలి? మంచి చేయటానికి చూడాలి. అరే ఏదో 4 మాటలు చెబుతావు, 4 ఈ మాటలు చెప్పావు, వెళ్ళిపోతావు. నేను అక్కడ చేశానంటావు, నేను ఇక్కడ ఇది చేశానంటావు. ఏదో చెప్పే మాట కూడా నీతి నిజాయితీ అనేది లేదు నీలో. అసలు ఏ మాత్రం గౌరవ మర్యాద లేకుండా ప్రతి ఓళ్ళు ఇలాగే తెచ్చించుకుంటున్నారు. చట్టబద్ధతం లేదు, ఏం లేదయ్యా. ఇవాళ జరిగేది ఏంటంటే అమరావతి డెవలప్ చేసి రాజధాని చేద్దాం అది ఇది అనుకుంటున్నాడు. కానీ ఆయన అమరావతి డెవలప్ చేసే కంటే అన్ని కోట్లు నీళ్లు తోడించడానికి ఖర్చు పెడుతున్నారు. 100 కాదు 1000 కాదు, కోట్లు కలిసి ఖర్చు పెడుతున్నారు. ఆ కోట్లే ఈ 18 మెడికల్ కాలేజీలు అన్నారు, అందులో 5 కోట్లు ఖర్చు పెడితే చాలు, ఎంతో డెవలప్ అయింది. నువ్వు బావిలోంచి ఎంత తోడినా కానీ నీళ్లు తరగవు కదా, ఊరుతూనే ఉంటాయి. ఆ టైపులో అమరావతి మొత్తం అది స్లమ్ ఏరియా. అదేంటి ఎంతసేపు పంటలకి సంవత్సరానికి 3 పంటలు పండే ఏరియా. దాంట్లో నువ్వు రాజధాని కొడతాను, ల్యాండింగ్ అంటున్నావు, అది అంటున్నావు, ఇంక ఈ భూసేకరణ ఇంకా చేస్తున్నాను అంటున్నావు. దానివల్ల పేదవాడికి ఏమీ లేదు, ధనికుడికి లాభం. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 1 సంవత్సరం తర్వాత ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తామని మనం ప్రకటించారు సార్. ఎలా ఉండబోతుంది? మేము చెప్పినంత వరకు నిబద్ధతగానే చేశాము. సరే రిజల్ట్ అనేది ఎలా అయినా ఉన్నాము, ఓడిపోయిన చోటే గెలవాలి కాబట్టి మరోసారి ప్రజల్లోకి వస్తాను, 1.5 సంవత్సరం పాటు ఎలక్షన్స్ వరకు కూడా ప్రజల్లోనే ఉంటానని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తెలపడం జరిగింది. ఎలా ఉంది? ప్రజలు చూస్తున్నారు కదా, ఎలా ఉంటుంది 2029 రిజల్ట్? ఎలా 2029 రిజల్ట్ అంటే నిజం చెప్పాలంటే ఆయన ప్రజల్లోకి వచ్చినా ప్రజల్లోకి రాకపోయినా ఇక్కడ టీడీపీది, జనసేనది, బీజేపీది పూర్తిగా వ్యతిరేకత అనేది ఉన్నది. ఆ వ్యతిరేకత ఎలా ఉందంటే నాయకుడు అనేవాడు సరైన లేకపోవటం మూలన వ్యతిరేకత. ఆ వ్యతిరేకని ఇప్పుడు అది వస్తాయి ఇది వస్తాయి వచ్చినా రాకపోయినా ఇతనికి ఉంది. కనీసం గ్యారంటీగా 40% ఓటింగ్ ఇతనికి ఉంది. ఆ ఓటింగ్ ద్వారా కాకపోయినా ఇంకా ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు చాలా మంది మధ్య తరగతి వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు, అయ్యో మా నోటికాడు కూడి తీసాడే, మా పిల్లలకి పడాల్సిన పథకం పడలేదే, మా స్కాలర్షిప్ రాలేదే, మా చదువు పూర్తిగా ఆగిపోయింది, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఆ ఇంగ్లీష్ మీడియం తీసేసి మళ్ళీ ప్రైవేట్ కరంగా చేసేసి ఈ తెలుగు మీడియం పెట్టాడు. నీ ఎంతసేపు పేదవాడు ఆ తెలుగు చదువుకొని ఆ గీతలు కాయటమో లేకపోతే ఆ రుచబళ్ళు వేయటమో లేకపోతే కూలీనాలు చేసుకోవటాకే కానీ ఉన్నవాడు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్టైల్గా ఉన్నవాడు గొప్పగా ఉండాలి అనే భావం తప్పనిసి ఆయన చేసింది ఇంగ్లీష్ మీడియం ఉంది. దానివల్ల ఏంటి నష్టం? ఉండని, అది జరుగుతుంది, క్లాసులు జరుగుతున్నాయి కదా. అనేక మంది పిల్లలు ఇప్పుడు ఎంతో మంది స్కూల్కి వెళ్ళారు. ఇవాళ 70% ఉన్న పిల్లలు 35%కి వచ్చారు. అంత పడిపోతుంది. నీకు విద్యని ప్రైవేట్ గా చదివించాలంటే ఎల్కేజీ పిల్లవాడికి లక్షలు, సంవత్సరానికి 1,00,000, 2 ఈ కేజీ ఆ కేజీ అని వచ్చేపాటికి 1,50,000. ఈ పిల్లలకే ఈ చదువుకోవటం కాదు, చదువు కొనటం జరుగుతుంది. ఇవాళ చదువుకునే సంగతి పోయి చదువు కొనటమే జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఒక రకమైన డ్రామా క్రియేట్ చేశారు. ఆ డ్రామా క్రియేట్ ఎలాంటిదే అంటే ఎదటి వాడి పైన లేనిపోయిన పదే చెప్పి 100 సార్లు అబద్ధాన్ని నిజం చేసేంత ఇదిగా చేశారు. ఏంటి ఆ అబద్ధం నిజంగా చేయటం మూలాన జనాభా చాలా మంది తెలియదు కదా. అప్పుడు సరైన ఇది లేదు, ఏమి లేదు, కలిసింది అనేసి అనేక రకాలుగా బాధపడి ఎంతో కొందరైతే
దాని కొరకు పశ్చాత్తాపం పడి దానికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలని కొంతమంది భక్తులు గాని అభిమానులు గాని ఎంతో వేదన పడ్డారు. తీరా అది కోర్టుకి వెళ్ళేపాటికి ఏమైంది, ఏమి కలవలేదు, ఏమీ లేదని తేలింది. అసలు నిజానికి ఇలాగా బ్యాడ్ రూమర్ చేసినందుకు వాళ్ళ పైన ఒక రకమైన సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఏంటనేది కొందరికి తెలుసు, కొందరికి తెలుసు. ఆ సెక్షన్ ప్రకారంగా వాళ్ళకి లైఫ్ పడుతుంది. ఒక్కొక్కరికి వచ్చేసి 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు లైఫ్ పడుతుంది. ఎందుకంటే సార్ హిందూ ధర్మాల మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, హడావుడిగా ఏదో జరిగిపోయిందని సాక్ష్యాలు లేకుండా మెట్లు గడిగేసి అపశృతి జరిగింది సంప్రోక్షణ చేసుకోండి అని చెప్పి ఎంత హడావుడి జరిగిందో చూశారు. మీరు అన్నట్టుగా అనేక మంది బాధపడ్డారు. మరి ఇప్పుడు చూస్తేనేమో అదేం లేదని సిబిఐ విచారణలో తెలియదు. సిట్ కూడా ఏమంటుందంటే కల్తీ జరిగింది పామాయిల్కే తప్ప అక్కడ జరిగింది ఏం జంతువు అవశేషాలు లేదని వాళ్ళే చెప్తున్నారు క్లియర్ గా. జరిగింది పామాయిల్ జరిగిందో ఏది జరిగిందో కల్తీ అనేది జరిగింది అంటున్నారు. కానీ ఇదంతా ప్రోమర్ అనేసి ఆ జంతువులు కోగలిసింది, జంతువులు కోగలిసింది అని చెప్పి మరి హిందువుల భావన హైందువుల భావన దెబ్బతీసినట్లే ఇది. అయితే దాని ప్రకారంగా మరి చట్టం అనేది ఉంటుంది, ఒక కోర్టులు గాని చట్టం గాని ఉంటుంది. దాని గురించి కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి. నువ్వు లేనిపోయినవన్నీ భగవంతుడి మీద సృష్టించి ఇలా అబద్ధాలు ప్రకటించారు కాబట్టి దీనికి ఒక రకమైన శిక్ష ఉంటుంది, దీనికి తగిన ఫలితం అనుభవించాలంటారు. కానీ ఇప్పుడు అలా ఎవరు ఏం చేయట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది. ఓ పక్క చంద్రబాబు నాయుడు ఏదో చెప్పిస్తాడు, ఈయన ఏదో చెప్తాడు. ఈ జంతువులు కొవ్వునేయే కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఇళ్ళకి పట్టాలు అవన్నీ సర్వే చేసిస్తుంటే ఆ సర్వేలో ఏం చెప్పాడు, ఆయన ఫోటో ఉంది, ఆ భూములన్నీ ఆయనే తీసేసుకుంటాడు, ఇవన్నీ మీకేం దక్కదు అని లేనిపోయిన పుకార్లు లేపారు. ఆ పుకార్లు ఏంటి, ఈ కేంద్రం నుంచి వచ్చింది. సర్వే చెయ్యండి, సర్వే చేసిన తర్వాత ఇలా ఉంటుందని చెప్తే ఆ ప్రకారంగా వీళ్ళు సర్వే చేస్తే దీని మీద ఏంటి ఇంకో లేనిపోయిన అబద్ధం. ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ ఈ విధంగా నడుపుకుంటూ ఈ 19 ఏళ్ళు జరిపారే గాని అసలు ఏమీ ఉపయోగం లేదు. ఏంటంటే ఉన్నవాడికే పెడుతున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు, అంత గతంలో 14 ఏళ్ళు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఎంతసేపు పేదవాడిని మధ్య తరగతి వాడిని చూస్తలా. అయితే ఒక మాట అంటున్నారు సార్, ఇప్పుడు జరిగింది కోర్టులో తేలింది, సిట్ విచారణ మళ్ళీ వేశారు, పామాయిల్తో ఇంగ్రీడియంట్స్ కలిపారు తప్ప జంతువులు కొవ్వు చేపలు కలపలేదని తేలిపోయింది వ్యాధులు. మీరు ఏమంటారు మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడవచ్చు కదా ఈ విషయం చేత, మరి అందరూ కూడా దెబ్బతిని ఉన్నారు కదా. క్షమాపణ చెప్పాలి అనే సంగతి తీసేయండి. ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పాలా, ఇంకోటి చెప్పాలి, అది కాదు. దీన్ని ఖచ్చితంగా హైకోర్టు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నిజానికి ప్రభుత్వం అనేది ఒరిజినల్ గా పరిపాలిస్తుంది, నిజాయితీగా ఉంది అంటే హైకోర్టు యాక్షన్ తీసుకొని వీళ్ళపైన ఖచ్చితంగా కేసులు చేయాలి. కోర్టులో అనేక రకాలుగా ప్రశ్నలు అడిగినప్పుడు వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలి. లేదా 3 ఏళ్ళు లైఫ్, దీనికి ఉంది ఒక సెక్షన్. ఆ సెక్షన్ నెంబర్ నాకు గుర్తు రావట్లేదు. వస్తే ఆ లెక్క ప్రకారంగా అయితే వీళ్ళు శిక్షగా అర్హులే. వేరే విషయాల్లోకి వెళ్తే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి సార్? 2029 దగ్గరలోనే ఉంది, 2 సంవత్సరాల పరిపాలన దగ్గర పడిపోయింది. మరి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, సంక్షేమాలు అభివృద్ధి చెప్తున్నారు, దావోసులు వెళ్తున్నారు, కానీ నత్తనడకనే పనులు సాగుతున్నాయని కొంతమంది అభిప్రాయం. నిజంగా రియాలిటీ ఎలా ఉంది? మళ్ళీ 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు, అమరావతికి చట్టబద్ధత అంటున్నారు, రేపు కేంద్రం బడ్జెట్ లో మాట్లాడతారంట. అదే టైంలో ఈ చట్టబద్ధత గురించి బాబాయ్ 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగానే ఉందండి. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందండి నాకు తెలిసి. అది అంటే మావిగన్ అనే అంశం మీద, రాజధాని అనే అంశం మీదే వస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఆయన వస్తేనే బాగుంటుంది. అమరావతిని చేంజ్ చేసి మావిగన్ అని పెడతాం అంటున్నారు. ఆయన ఆలోచన ఉంది, ఆయన చదువుకున్నాడు అండి, మనిషి మంచోడు, బాగానే ఉంటుంది. చదువు అలవాటు ఉంది ఆయనకి, మొత్తం తెలిసి. పాదయాత్ర కూడా చేస్తారంటే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? పాదయాత్ర చేస్తే మంచిది, ఇంకా అందరికి పాదయాత్ర చేసే గెలిచే కదా. వాళ్ళ నాన్నగారు గెలిచారు, ఈయన కూడా గెలిచారు. అంటే మీ మద్దతు దేనికి, అమరావతికా లేకపోతే మావిగన్కా? అమరావతికి. మరి ఆయన అమరావతిలో చాలా స్కాములు జరుగుతుంది, స్కాములు జరగకుండా అమరావతి రాజధాని కావాలంటే మావిగనే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదండి, మీ అభిప్రాయం ఏంటి? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పనులన్నీ. ఆయన స్కామ్ చేసే మనిషి కాదు, ఏమి చేసే మనిషి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు. ఆయనే అంటున్నారు కదా మరి అమరావతిలో స్కామ్ జరుగుతుందని. అవును, ఆయన నుంచో పెడితే మనం గెలుస్తాం.
ఆయన చేసుకుంటూ చేస్తాడు. అమరావతిని మార్చేస్తానంటున్నారు. అమరావతిని రాజధానిగా తీసేసి మావిగాని మూడు రాజధాని చేస్తానని చెప్పాడు కానీ ఇంకా చెప్పలా, క్లియర్ అవ్వలేదు కదండి మీకు. 3 రాజధాని క్లియర్ చేయలేదు కదా, ఏమి చేస్తున్నారు. అదే అంశం మీద నెక్స్ట్ ఎలక్షన్ లోకి వస్తారంటున్నారు. లేదు చేయలే ఇంకా. అది తప్పు. అది ఒక్కటి ఆయన అమరావతి పట్టుకుని కూర్చున్నాడు ఆయన. అది అమరావతి చేస్తానంటున్నాడు. ఏంటి మరి నెక్స్ట్ కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై చేయి అవుతుంది అనుకుంటున్నారు? ఈసారి వైసీపీ అయితే. ఓకే బాబాయ్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఆయన చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ఏం బాగాలేదు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మరోసారి. ఒక నిమిషం బాబాయ్, ఏంటి మావిగన్ ఎజెండా తోటే ఎన్నికలకు వస్తామనేసి జగన్ గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏది ఈయన ఏం పనులు చేయలేదు. ఇంటికి ఉద్యోగాలు ఇస్తాను ఏం చేశాడు? ఒకసారి గ్యాస్ ఇచ్చాడు, చూపించాడు, ఏం లేదు. ఏంటి నెక్స్ట్ ఎలక్షన్ లో మావిగను అమరావతి తేల్చుకుందాం అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఒక్క నిమిషం బాబాయ్, నెక్స్ట్ ఏంటి కూటమి వర్సెస్ వైసీపీ అంటే పై చేయవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఏంటి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? పరిపాలన వాస్తవంగా బాగానే ఉంది సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు జగన్ వచ్చాక ఈ తీసేసాడు అన్న క్యాంటీన్లు ఒకటి. అదిగాక ఏంటంటే ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్ ఒకటి, ఫ్రీ బస్ సూపర్ నాకు తెలిసి. వికలాంగులకి 3,000 నుంచి ఒకేసారి 6,000. అవతాతలకి ఏకదమ్మున 2,500 నుంచి 4,000. ఇలా చాలా ఉన్నాయి సార్. ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అది మనం చెప్పేది కాదు, కాలమే నిర్ణయించాలి. మావిగన్ అనే అంశం మీదే ఎన్నికల్లోకి వస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం? సరే, అతని ఒపీనియన్ సార్, మనం ఎలా కాదంటాం. ఇది ప్రజాస్వామ్యం, ఎవడి ఒపీనియన్ వాడిది, ఏ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళవి. మనం దాని గురించి ఎలా చెప్తాం? ఎవరిది వాళ్ళ సార్, ఎవరి ఫార్ములా వాళ్ళది. పచ్చిగా చెప్పండి. మీరేం కోరుకుంటున్నారు? మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? నా సపోర్ట్ వాస్తవంగా కావాలంటే ఈ అమరావతి కూడా బాబు గారు అనుకున్న దానికన్నా 2029 కన్నా ముందే పూర్తి చేస్తే దీని సమస్య అనేది ఒక కొలిక్కొచ్చి రాష్ట్రం బాగుపడిస్తుంది సార్. మెయిన్ ఇప్పుడు జరిగేది మొత్తం పాలిటిక్స్ మొత్తం జరిగేది కేంద్ర బిందువుగా ఒక విధంగా చెప్పాలంటే ఈ అమరావతి మీదే. ఎట్టొచ్చి ఎట్టుపోయినా కానీ కేంద్ర బిందువు అనేది అమరావతి మీదే. ఇది కనుక ఒక కొలిక్కొస్తే స్టేటు ఇంకా బాబు గారంటే ఆయన గురించి చెప్పాల్సిన లేదు. నేను చిన్నతనం చూస్తున్నా ఆయన్ని 1995 నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా. ఆయన కష్టపడే మనిషి, అందులో నో డౌట్. వాస్తవంగా చెప్పంటే అందులో నో డౌట్ ఎవరైనా మొత్తం స్కామ్ లేకుండా రాజధాని ఉండాలంటే మావిగన్ అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటాం సహజం ఇవన్నీ. ఇప్పుడు ఏదన్నా డెవలప్ చేయాలంటే ఈ కొద్దో గొప్ప ఈ దాన్ని అంటారు చూడండి, ముళ్ళ పొదలు అనేవి దాటుకుంటూ పోవాలి. అది ఎవరికైనా తప్పదు. పవర్లో ఉన్నప్పుడు ఎవరైనా కానీ ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం మీద ఈ విధంగా సూటిపోటి మాట్లాడటం అవి సహజం. ఇంకా 2029లో వైసీపీ వర్సెస్ కూటమి అంటే ఏది పై చేయి అవుతుంది అనుకుంటున్నారు? కూటమే సార్, అందులో ఎనీ డౌట్. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా వైసీపీ కూడా పథకాల వరకు బాగానే ఇచ్చింది. నేను ఏ పార్టీ వాడిని కాదు, న్యూట్రల్గా చెప్తున్నా. పథకాల వరకు ఇచ్చింది, కానీ డెవలప్మెంట్ అనేది విస్మరించారు 5 ఏళ్ళు. ఏదైనా రాష్ట్రం అనేది మెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ఒకదాన్ని బట్టి ఒక గొలుసు కట్టులాగా డెవలప్ అవుతూ పోయిద్ది. ఏంటి సార్ పవన్ కళ్యాణ్